నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి 3వ శనివారం కూడా సాసా ప్రోగ్రాం చేసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీంట్లో భాగంగా ఈ శనివారం మనం ఈ వేస్ట్ డిస్పోజల్ ని ఒక థీమ్ గా తీసుకోవడం జరిగింది. ఈ సాసా ప్రోగ్రాం అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్స్ కి సంబంధించి పంచాయతీ రాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ఒక శానిటేషన్ ప్రోగ్రామ్ గా, అదర్వైజ్ శానిటేషన్ వర్కర్స్ వచ్చి రోడ్స్ క్లీన్ చేయడం, డ్రైన్స్ క్లీన్ చేయడం అనే కాకుండా ప్రజల్లో దీని మీద చైతన్యం రావాలి, వేస్ట్ ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన రావాలి, తక్కువ వేస్ట్ ని క్రియేట్ చేయాలి, రీయూజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి అని త్రిగుణాల కాన్సెప్ట్ లో కూడా మనం ఎక్కువ అవగాహన కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈ శనివారం ఈ వేస్ట్ డిస్పోజ్ చేయడం అనేది మనం ఒక ఆబ్జెక్టివ్ గా ఒక ప్రోగ్రామ్ గా తీసుకున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండే ఈ వేస్ట్ ని మీ మున్సిపాలిటీలో ఏ ప్లేస్ లో అయితే డిజిగ్నేట్ చేశారో అక్కడ దయచేసి అందరు కూడా అందజేయండి. అలానే మీ ఆఫీసెస్ లో ఉన్న ఈ వేస్ట్ ని కూడా డిజిగ్నేటెడ్ ప్లేసెస్ లో అందజేయండి. దానివలన మనం ఈ వేస్ట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయగలుగుతాం. అదే మన వాటర్ బాడీస్ లో కానీ సాయిల్ లో కానీ కలిసినట్టుంటే అది చాలా హజార్డస్ అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ది పనులను అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు త్రాగునీటి సరఫరా కోసం ఇంటింటికి త్రాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. అలాగే 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఘన ద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తానని, కొన్ని అభివృద్ది పనులు నిర్మాణం పూర్తి కానున్నాయని, త్వరలోనే వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్కీమ్ ఏం కనపట్లేదు. నా పాటు కానీ ఎన్ఆర్జీఎస్ కానీ ఏదో రకమైన గ్రాంట్ చేసి కొత్తపేట వాడపాలెం రోడ్డు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. కానీ పెద్ద గ్రాంట్ అయితే పెద్ద రోడ్డు అవుతుంది. వాడపాలెం ఊళ్ళో వేసినట్టుగా రోడ్డు చేస్తే అలాగే చేయాలి. సింపుల్ గా చేయడం మంచిది కాదని నేను వెయిట్ చేయడం జరుగుతుంది. దానికోసం నిధుల కోసం చూస్తూ ఉన్నాం. ఏ అవకాశం ఉన్నా చూసి వాడపాలెం కొత్తపేట రోడ్డు పూర్తి చేసుకుందాం. ఈ ట్రైన్ కూడా ఇక్కడ దాకా చేసుకున్నాం మనం. ఇక్కడి నుంచి మళ్ళీ పెద్దకాలం వరకు కూడా మన ఆర్మీ దాపుల ఒక మెయిన్ ట్రైన్ కూడా పూర్తి చేసుకోవాలి. ఇంకా చిన్న పనులు ఏముంటాయి ఇవన్నీ కూడా ట్రైన్లు, రోడ్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చిట్ట చివరి ఆయకట్టు వరకు ఉన్న పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు సరఫరాకై అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి సమస్యలపై సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం వహించి కార్యాచరణ ప్రణాళిక ద్వారా సాగునీటి ఎద్దడి సమస్యలను అధిగమించాలని సూచించారు. ఇదిలా ఉండగా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐపోలవరం, రాజోలు, అల్లవరం మండలాల్లోని కొన్ని గ్రామాలలో ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు ఆలస్యంగా వేశారని, అలాగే ఆయా ప్రాంతాలలో అకాల వర్షాల వల్ల సాగు ఆలస్యమైందని, ఈ నేపథ్యంలో ఈ నెల 25 వరకు సాగునీరు అందించాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ మండలాల వారీగా పంటల సాగుకు సంబంధించిన కారణాలతో నివేదిక రూపొందించాలని, అనంతరం నీటి లభ్యతపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు విన్నవించి సాగునీటి కొరతను అధిగమించడం జరుగుతుందన్నారు. మామిడికుదురు మండలం లుటుకూరు గ్రామంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి
సుమారు 2 లక్షల రూపాయలు పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోనం అబ్బులు, పొన్నమండ రాంబాబు, పాలూరి పెద్దిరాజు, అడబాల చిన్ని, నీటి సంఘం డైరెక్టర్ అడబాల వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లో శాంతి భద్రతలు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ట్రాఫిక్, పట్టణ పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రేంజ్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే స్థానిక పట్టణంలో జనాభా పెరుగుదలతో పాటు క్రైమ్ రేటు కూడా పెరిగిందని అన్నారు. దీన్ని తగ్గించే విధంగా అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. జంగారెడ్డిగూడెము మనకు తెలంగాణ బార్డర్లో ఉన్న చాలా ముఖ్యమైన పట్టణము ఏలూరు జిల్లాలో. దాదాపు మీరు రేంజ్ పరిధి కూడా 6 జిల్లాలో చూసుకుంటే కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. మాకు ఇంతవరకు కూడా దాదాపు 22,000 సీసీ కెమెరాస్ 6 జిల్లాల్లో పెట్టడం జరిగింది. అన్ని షాపింగ్ మాల్స్ కానీ, రిలీజియస్ ప్లేసెస్, చర్చెస్, టెంపుల్స్, మాస్క్స్, ఇట్లా ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టడము. ఎక్కడైతే ఈ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకొని పబ్లిక్ ప్లేసెస్లో సీసీటీవీలు పెట్టడం, దీని మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్గా పనిచేస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్య కొంతమంది మహానాయకుల విగ్రహాలని అక్కడక్కడ అవమానిస్తున్నారు. సో అందుకని ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఈ విగ్రహాలన్నిటికీ, ఈ మహానాయకుల విగ్రహాలన్నిటికీ కూడా సీసీ కెమెరాస్ ఉండేటట్టుగా మేము చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రతి ఒక్క కొత్తగా సీసీటీవీ ఒకవేళ విగ్రహం పెట్టుకుంటే కంపల్సరీగా ఆ విగ్రహం పెట్టే కమిటీని సీసీటీవీ ఒకటి పెట్టుకోమని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా పాత విగ్రహాలు ఉంటే అక్కడ కమిటీ వారిని సంప్రదించి వాళ్ళతోనే ఒక సీసీ కెమెరాస్ కొన్ని ఏర్పాటు చేయడం. ఒకవేళ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని పరిస్థితి ఉంటే ఎవరన్నా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని ఆ ఏరియాలో కొన్ని కెమెరాస్ పెట్టించడము. ఈ కార్యక్రమంలో ఐజీ వెంట జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, స్థానిక డీఎస్సీ ఎం రవిచంద్ర, డివిజన్లోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని వర్తించని రోగాలకు సైతం నిధులను మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకులో లబ్దిదారులకు చెక్కులిచ్చి స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు విశేష స్పందన, తణుకులో హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే, తణుకు ప్రపంచ వారసత్వ దినోత్సవ సభలో పిలుపునిచ్చిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. క్రీస్తు శిలువను మోసిన క్రైస్తవ సోదరులు, తణుకులో ఘనంగా గుడ్ ఫ్రైడే ఉత్సవాలు, శిలువకు దండ వేసిన ఎమ్మెల్యే. ప్రభుత్వ విధానాలను మెచ్చిన వారంతా కూటమి ప్రభుత్వ మద్దతుదారులే, తాడేపల్లిగూడెంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కందుల. ప్రతి శనివారం జరిగే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి, రాజమండ్రిలో విజ్ఞప్తి చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొత్తపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే బండారు. చిట్టచివరి ఆయకట్టు వరకు ఉన్న పంటలకు సంపూర్ణంగా సాగునీరును అందించాలి, అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు రేంజ్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీస్ శాఖ, ప్రకటించిన ఐజీ అశోక్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.